బాగున్నారా? పలుకే బంగారం మాటే మంత్రం. మాట మంత్రంగా పనిచేస్తుంది. పలుకు బంగారంలా దాచుకుంటే అవసరమైనప్పుడు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మనకే కాదు, ఎదుటి వాళ్ళకి కూడా. సరే, మరి పలుకు బంగారాల్ని, అదే మాట మంత్రాల్ని, పలుకే బంగారాన్ని, మాటే మంత్రాన్ని అస్సలు మిస్ అవ్వకండి. ప్రణతి మనసు పలికేను. మరి ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారా? అయితే ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. మంచి వీడియోస్ చేస్తాను, నలుగురికి ఉపయోగపడే వీడియోస్ చేస్తాను, అండ్ మంచిని ముందుకు తీసుకెళ్లే వీడియోస్ చేస్తాను. అందులో మరో నలుగురు భాగం పంచుకుంటే నేను ఆనందిస్తాను. అరే భలే ఉంది కదా! మరి సబ్స్క్రైబ్ చేసేయండి. లైక్, కమెంట్, షేర్ అసలు మర్చిపోవద్దు. నచ్చితే షేర్ చేయండి. ఇక ఈ రోజు పలికే బంగారంగా ఒక కథ చెప్పాలి అనుకుంటున్నాను. ఆ కథ ఏంటంటే, మనలో చాలా మంది ఫేస్ చేస్తున్నా కూడా మరొకరిని మనం అలా ట్రీట్ చేయకుండా ఉండాలంటే ఏం కావాలి? అదే కదా ఈ కథ కమామిషు. కథ తెలుసుకుంటే ఆ తర్వాత కమామిషి ఏంటో అర్థమైపోతుంది. దాన్ని మనం ఫాలో అయితే మనకే మంచి జరుగుతుంది. మనకే కాదు, మన వల్ల ఎదుటి వాళ్ళు బాధపడకుండా కూడా ఉంటారని అయితే నేను చెప్పే మాటల్లో కానీ లేకపోతే కథల్లో కానీ సారాంశం అనేది మీకు చెప్పకనే అర్థమవుతుంది. సరే, మరి ఆలస్యం చేయకుండా ఇవాళ పలుకే బంగారంగా కథ రెడీగా ఉంది. మరి మీరు రెడీగా ఉన్నారా? అయితే వినేసేయండి. అంటే నేను చెప్తూ ఉంటాను, మీరు వింటూ ఉండండి. అలాగే మీకు ఇలాంటి కథలు ఏమైనా ఉండి నేను చెప్తే నలుగురికి చేరుతాయి, బాగుంటాయని అనిపిస్తే మాత్రం ప్రేమతో మీ pranvi@gmail.comకి మెయిల్ చేసేయండి. ఇక కథలోకి వెళ్దాం. అదే నేను చెప్తాను, మీరు వినండి. ఆచార్య చాణక్యుడు